స్టార్ట్. వెల్కమ్ టు సుస్మిత స్టడీ సర్కిల్. సుస్మిత స్టడీ సర్కిల్ నుంచి గత కాలంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతున్నటువంటి వర్తమానం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము కొన్ని క్లాసెస్ మున్సిపాలిటీ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి క్లాసును మనం ప్రారంభించాం. దానికి సంబంధించి పార్లమెంట్ అనేటువంటి లెసన్ని మనము 3 పార్ట్లు ఆల్రెడీ మనం క్లాసెస్ కూడా చెప్తాం జరిగింది. ఇప్పుడే కొత్తగా ఎవరైతే ఈ క్లాసెస్ వింటున్నారో తెలంగాణలో త్వరలోనే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో గ్రూప్ 2 నుంచి గ్రూప్ 4 వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవ్వకపోతే ఇప్పటి నుంచైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. గత క్లాసులు మీరు వినకపోతే అవి కూడా విని వీటిని రెగ్యులర్గా ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించట్లో మా వంతు కృషి మేము కూడా చేస్తాం. గత క్లాసులో మనం పార్లమెంట్ యొక్క లెసన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంట్రడక్షన్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనం చూస్తూ వచ్చాం. రాజ్యాంగ నిర్మాతలు భారత పార్లమెంటరీ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా మనం గత క్లాసులో మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు గత క్లాసులో మనం వింటూ ఉన్నప్పుడు పార్లమెంటరీ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే అనుభవం లేదంటే అలవాటు పడటం అనే ఒక కారణంగా మనం చూస్తూ వచ్చాం. ఇంతకీ బ్రిటిష్ పార్లమెంటరీ విధానానికి మన వాళ్ళు అలవాటు పడదాన్ని బట్టి పార్లమెంటరీ విధానాన్ని మన వాళ్ళు అనుసరించినట్టుగా రాజ్యాంగ నిర్మాతలు అభిప్రాయం మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అసలు బ్రిటిష్ పార్లమెంటరీ విధానంలో లేదంటే బ్రిటిషు భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ఏ విధంగా అమలు చేసింది, దాని యొక్క పునాదులు ఎలా భారతదేశంలో వేసింది అన్నదానికి సంబంధించినటువంటి చరిత్రను కొంచెం మనము ఆలోచించబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తే దీనిలో మొదటిగా 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా సో ఒక రకంగా చెప్పాలని అంటే పార్లమెంటరీ వ్యవస్థకి పునాదులు అనేవి అక్కడి నుంచే మనం ప్రారంభమైనవి అని చెప్పాలి. ఎందుకనంటే భారతదేశంలో మనం చూస్తూ వచ్చాం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేటు కంపెనీగా వ్యాపారం చేసుకోవడానికి భారతదేశం వచ్చింది. వచ్చిన తర్వాత మద్రాసుని, బాంబేని, కలకత్తాని ఏ విధంగా వాళ్ళు నిర్మించారు కూడా మన గత క్లాసు ఎవరైనా అభ్యర్థులు మీరు చూడనట్లయితే గత వీడియోస్ మీరు చూడండి, వాటిని నేర్చుకోవచ్చు. ఈ విధంగా 3 పట్టణాలు నిర్మించిన తర్వాత ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క గవర్నర్ని నియమించారు. అలా దానికి ఉదాహరణగా బెంగాల్ అనేటువంటి ప్రాంతానికి ఒక గవర్నర్ని నియమించారు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. అయితే 1773వ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏ బెంగాల్ గవర్నర్ని దాని యొక్క పదవిని వాళ్ళు పొడిగిస్తూ ఏం చేస్తూ వచ్చారంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. అంటే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ అయితే బెంగాల్ గవర్నర్ జనరల్ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ మనకి ఏం చెప్తా ఉందంటే బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడే అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా యొక్క కంపెనీ యొక్క కార్యకలాపాల మీద దృష్టి పెట్టింది. దానికోసమే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడినటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు రూపొందించినట్టుగా మనం చూడగలం. తర్వాత ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి ఈ వ్యాపారవేత్తలకు సంబంధించి వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలు వీటన్నిటిని నిరోధించడానికి కూడా 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో సుప్రీంకోర్టు వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనేది 1774వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతో ఈ సుప్రీంకోర్టు వ్యవస్థ ఏర్పడింది. దీనికి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఎలిజా ఇంపే అనేటువంటి ఆయన ఉన్నట్టుగా మనం గమనించాలి. అభ్యర్థులారా ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తర్వాత 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత వచ్చినటువంటి ఇంకొక చట్టం ఏంటంటే 1784వ సంవత్సరం పిట్ ఇండియా చట్టం. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దటానికి ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి విలియం పిట్ పేరు మీదుగా ఒక పిట్ ఇండియా చట్టాన్ని తీసుకొచ్చారు. సో తర్వాత మనం చూస్తే తర్వాత ప్రాముఖ్యమైనటువంటి చట్టం
1833వ చార్టర్ చట్టం. 1833వ చార్టర్ చట్టంలో మనకి ఏం గమనిస్తూ ఉందనంటే 1833వ చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క పదవిని భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చారు. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదట బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. అయితే భారతదేశం మొత్తానికి అంటే బెంగాల్ గవర్నర్ ఓన్లీ బెంగాల్, మద్రాస్, బాంబేలో ఉన్నటువంటి 3 ప్రాంతాల యొక్క మీదకే అధికారం చెలాయించేవాడు. అయితే 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్ పదవి సృష్టించారు. అంటే బెంగాల్, మద్రాస్, బాంబే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలిత ప్రాంతాల మొత్తం మీద పరిపాలన, శాసనపరమైన అధికారాలు ఈ గవర్నర్ జనరల్కి కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్గా మనం చెప్పాలి. సో ఈ విధంగా 1833వ చార్టర్ చట్టాన్ని కూడా మనము గమనించాలి. 1833 చార్టర్ చట్టం తర్వాత 1853వ చార్టర్ చట్టం. ఈ 1853వ చార్టర్ చట్టంలో మొట్టమొదటిసారిగా శాసనపరమైన అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలని వేరు చేశారు. ఈ యొక్క వ్యత్యాసం మీకు కావాలంటే గత క్లాసులు వింటే శాసనపరమైన అధికారాలేంటి, కార్యనిర్వాహక అధికారాలేంటి అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని అంటే ఈ 1853 చార్టర్ చట్టం ద్వారా ఈ రెండిటి యొక్క విధుల్ని వాళ్ళు వేరు చేశారు. తర్వాత 1858వ చార్టర్ చట్టం. 1857వ సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తాన్ని రద్దు చేసి మొత్తం డైరెక్ట్గా బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశాన్ని పరిపాలించడం ప్రారంభించింది. ఇప్పుడు ఏం చేశారంటే భారతదేశ గవర్నర్ జనరల్ పదవిని కూడా రద్దు చేసి వాళ్ళు వైస్రాయ్ అనేటువంటి పదవిని సృష్టించారు. అంతేకాకుండా భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని బ్రిటన్ పార్లమెంట్లో క్యాబినెట్ హోదా కలిగినటువంటి పదవిని కూడా వాళ్ళు సృష్టించారు. కాబట్టి ఇక్కడ మనం అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మొట్టమొదటి భారతదేశ వైస్రాయ్ ఎవరు అనంటే లార్డ్ కానింగ్. సో బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, భారతదేశ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్, మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. సో ఈ విధంగా తర్వాత 1858 తర్వాత చేసిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు. అంతకుముందు చార్టర్ చట్టాలు అనేవాళ్ళు. 1858 తర్వాత చేసిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు. తర్వాత 1861వ కౌన్సిల్ చట్టం చాలా ప్రాముఖ్యమైనది. ఈ కౌన్సిల్ చట్టం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లార్డ్ కానింగ్ అనేటువంటి ఆయన పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టాడు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలాసార్లు అడిగారు పోర్ట్ఫోలియో విధానం అంటే ఇప్పుడున్నటువంటి మంత్రులకి శాఖలు కేటాయించే విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు కేటాయించారంటే 1861వ సంవత్సరంలో కేటాయించారు. అంతేకాకుండా 1892వ చార్టర్ చట్టం, 1892వ చార్టర్ చట్టం లేదా కౌన్సిల్ చట్టం ఏం తెలియజేస్తూ ఉందంటే బడ్జెట్ అనేటువంటి విధానాన్ని మీద ప్రసంగించడం, బడ్జెట్ మీద ప్రశ్నలు వేయటం, ఇవన్నీ కూడా 1892వ సంవత్సరం చార్టర్ చట్టం ద్వారా లేదా కౌన్సిల్ చట్టం ద్వారా ఇవి హక్కులు కూడా పొందుతూ వచ్చారు. తర్వాత ప్రాముఖ్యమైనటువంటి కౌన్సిల్ చట్టం 1909 మింటో మార్లే సంస్కరణలు అంటారు. దీని ద్వారా ముస్లింలకి మత ప్రాతిపదికమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించారు. అందుకే మింటోని మత గణ నియోజకవర్గాల పితామహుడు అని కూడా పిలుస్తారన్నమాట. సో మింటో మార్లే సంస్కరణలు కూడా చాలా ప్రాముఖ్యమైనవిగా భావించాలి. తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటి చట్టం 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. దీని ద్వారా 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాలి. ఒకటి, కేంద్రంలో ద్విసభా విధానము, తర్వాత ద్వంద్వ పాలన భారతదేశంలో ప్రారంభమైంది. ద్వంద్వ పాలన అంటే ఏంటంటే గవర్నర్ జనరల్కి రిజర్వ్డ్ అధికారాలు, అలాగే తర్వాత రిజర్వ్డ్ అధికారాలు కొన్ని ఉన్నాయి. తర్వాత మనం చూస్తే
అంటే రిజర్వ్డ్ అధికారాలు కాకుండా రెండు రకాలు, ఇంకోటి అది గుర్తు రావట్లేదు, రెండు రకాలైనటువంటి అధికారాలు గవర్నర్ జనరల్కి ఉన్నట్టుగా మనం గమనించాలి. తర్వాత ద్విసభా విధానం అడు కూడా 1919 మాంటింగ్ చేమ్స్ఫర్డ్ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. ఏంటి అని అంటే ద్విసభా విధానం అని అంటే ఎగువ సభ దిగువ సభ అనే రెండు సభలని ప్రవేశపెట్టారు. ఎగువ సభని అంటే దాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం పిలిచే రాజ్యసభని, దిగువ సభని ప్రస్తుతం పిలిచే లోక్సభని మనం పిలుస్తూ ఉంటాం. ఇలాంటి కేంద్రంలో ద్వంద్వ సభా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి చార్టర్ చట్టం ఏంటంటే 1919 మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. అంటే ద్వంద్వ పాలన తర్వాత ద్విసభా విధానము 1919 మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ ద్వారా ప్రవేశపెట్టారు. అలాగే చివరిది చాలా ప్రాముఖ్యమైనటువంటి కౌన్సిల్ చట్టం భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ 1935వ చట్టం ద్వారా ఏం చేశారంటే ఈ ద్విసభా విధానం అనేది రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ తర్వాత విధాన మండలి ఏదైతే ఉందో అలాంటివి ద్వంద్వ సభ విధానము రాష్ట్రాలలో కూడా 1935వ చార్టర్ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. అంతేకాకుండా సమాఖ్య విధానాన్ని కూడా వాళ్ళు 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారానే ప్రవేశపెట్టారు. సమాఖ్య విధానం అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాలు విభజించారు. కేంద్ర జాబితాని, రాష్ట్ర జాబితాని, ఉమ్మడి జాబితానని, అవశిష్టాధికారాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సమాఖ్య విధానానికి నాంది అయినటువంటి చట్టం ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1935. దీని నుంచి దర్యాపు రాజ్యాంగ నిర్మాతలు 75% యాజ్ ఇట్ ఈస్గా కొద్ది మార్పులతో తీసుకున్నట్టుగా అభ్యర్థులు గమనించాలి. అయితే దీని ద్వారా భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకి ఒక రకంగా పునాది వేసి రాజ్యాంగ నిర్మాతలు ఈ చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకొని భారత రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే పార్లమెంటరీ వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ విధంగా పార్లమెంటరీ వ్యవస్థ భారతదేశంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి నెక్స్ట్ పార్ట్లో దీని కొనసాగింపుగా అసలు పార్లమెంట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గుడ్ లక్.